హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను మా చిన్నప్పటి ఫ్రెండ్ని ఒకరిని రీసెంట్గా కలిశాను. వాడిని గత 3 days నుండి చాలా అబ్జర్వ్ చేశాను. ప్రతి చిన్న విషయానికి చాలా లోతుగా ఆలోచిస్తున్నాడు. ఎలా అంటే వాని గర్ల్ ఫ్రెండ్ రిప్లై ఇవ్వకపోయినా ఏమైంది, ఎలా అయింది అని చాలా డీప్గా ఆలోచిస్తున్నాడు. దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు కదా. ఇది మొదట్లో నార్మల్గానే అనిపిస్తుంది, నేను జస్ట్ కేర్ఫుల్గా ఆలోచిస్తున్నాను అనేలాగా. కానీ ఇది నెమ్మదిగా మీ పీస్నే తినేస్తుంది. మీరు ఏం చేయక్కర్లేదు, మీ మైండ్ మాత్రం ఆగదు, ఆలోచిస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఓవర్ థింకింగ్ వల్ల మీరు ఎప్పుడైనా ప్రాబ్లం సాల్వ్ చేశారా, లేక ఇంకా స్ట్రెస్ని పెంచుకున్నారా? నిజం చెప్పండి ఫ్రెండ్స్. మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ నా ఆన్సర్ ఏంటంటే, ఓవర్ థింకింగ్ ఆన్సర్ ఎప్పటికీ ఇవ్వదు, ఇంకా క్వశ్చన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఇది రియాలిటీని కాదు, మీ భయాన్ని పెంచుతుంది. ఒక చిన్న విషయమే మీ మైండ్లో పెద్ద సమస్యగా మారిపోతుంది. ఒక సింపుల్ ట్రూత్ చెప్పనా, మీకు వచ్చిన ప్రతి ఆలోచన నిజం కాదు. మీ మైండ్ చెప్పేదే ఫైనల్ ఆన్సర్ కాదు కదా. కొన్నిసార్లు మీ మైండ్ని ఇగ్నోర్ చేయడమే మంచి పని. నేను మా ఫ్రెండ్కి చెప్పిన సజెషన్ ఏంటంటే మెడిటేషన్. మీరు ఎప్పుడు మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే ఓవర్ థింకింగ్ ఆగిపోతుంది. మెడిటేషన్ అంటే నవ్వొస్తుంది కదా, కానీ అదే నిజం ఫ్రెండ్స్. ఒక్క 1 month ట్రై చేసి చూడండి, ఆ తర్వాత మీకు మీరే రియలైజ్ అవుతారు. ఇక ఓవర్ థింకింగ్ విషయానికి వస్తే ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజంగానే జరుగుతుందా లేక నా మైండ్ క్రియేట్ చేస్తున్న స్టోరీనా? ఎందుకంటే మీకు వచ్చే ఆలోచనలను కంట్రోల్ చేయలేకపోతే ఆ ఆలోచనలే మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. అదే నెమ్మదిగా మీ జీవితాన్ని మీకు తెలియకుండానే నాశనం చేస్తుంది. సో ఫైనల్గా ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకునేది ఒకటే, మెడిటేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. మెడిటేషన్ చేస్తేనే ప్రతి దానికి సొల్యూషన్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.